జిల్లా ఎస్పీ గారికి, డిఎఫ్ఓ గారికి, కలెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా భూమి గత 40 సంవత్సరాల కానుంచి సాగు చేస్తూ ఉండగా మా భూమి కొంచెం కబ్జాకి గురైందని ఆదివాసీ సంక్షేమ పరిషత్తు జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వరరావుని పెద్ద మనిషి అని మేము ఆశ్రయం కోరగా, మా ల్యాండ్ పైన పెద్ద మనిషి పరంగా వచ్చి మాట్లాడాలని కోరగా, ఆయన వచ్చిన తర్వాత ఈ భూమి నాది అంటూ మేము పెట్టుకున్న అర్జీలను కూడా తీసేసి కొంతవరకు వచ్చింది. మిగతా భూమి కూడా బినామీ పేర్లతోటి వేరే వేరే గ్రామాల పేర్ల మీద అర్జీ హక్కుపత్రం వచ్చే విధంగా చేసిండు. పొగళ్ళపల్లి పచ్చ పుల్లయ్య పేరు మీద 2 ఎకరాలంతా చేసిండు. బుగ్గ లచ్చమ్మ కొత్తగూడ ఆమె పేరు మీద 3 ఎకరాల దాకా చేసిండు. ఇరప రవి కిష్టపురం అతని పేరు మీద 4 ఎకరాల దాకా చేసిండు. వాసం కమలాకర్ ఎంచగూడెం అతని పేరు మీద 5 ఎకరాల దాకా చేసిండు. చెర్ప సురేష్ అతని సంబంధమే లేదు, వేలివెలి గ్రామం, అతని పేరు మీద 5 ఎకరాలు చేసిండు. ఇట్లా సూరబాక సమయ సార్ టీచర్ వాళ్ళ బిడ్డ పేరు మీద 5 ఎకరాలు చేసిండు. గ్రామం మర్రిగూడెం. ఇట్లా బినామీ పేర్ల మీద వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద ఎకరాలు పట్టాలు చేసిండు. మా భూమి మాకు కాకుండా వేరే వాళ్ళ పేరు మీద చేసిండు. మా భూమిని వేరే వాళ్ళ పేరు మీద నువ్వు ఎట్లా చేసినారో మీరు అడిగితే, నా ఇష్టం, నేను ఎవరి పేరు మీదైనా చేస్తా, నా ఇష్టం ఉన్న వాళ్ళ పేరు మీద చేస్తా, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తూ మమ్మీని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఒక ఆదివాసీ జాతీయ నాయకుడు అయి ఉండి ఇప్పుడు ఒక ట్రైబుల మీదనే గిరిజనులపైనే ఎల్టీఆర్ కేసులు వేస్తూ నేను మళ్ళా జాతి పేరు చెప్పుకుంటూ నేను జాతి సేవ చేసుకుంటానని ఇలా చెప్పడం ఎంతవరకు న్యాయం? సమాజంలో అధికారులు మీరే గమనించాలి. మా ఊర్లో కూడా కొంతమంది బినామీ పేర్లు ఉన్నారు, వాళ్ళతోటి ఇప్పుడు నడిపిస్తా ఉన్నాడు. బినామీ పేర్లు మల్లెల కృష్ణ, గ్రామం కొత్తపల్లి, అతనికి సంబంధం లేకుండా కూడా బినామీ పేర్లతోటి ల్యాండ్ మీదకి వస్తా ఉన్నాడు. సిద్ధపోయిన భాస్కర్ అతను కొత్తగూడెంలో ఉంటాడు, అతనికి ల్యాండ్కు సంబంధం లేదు. దాంట్లో చిన్న వెంకటయ్య ఆయనకు సంబంధం లేదు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ నాగేశ్వరరావు బినామీలు. ఈ బినామీలు ఈ ల్యాండ్ మీదకి వస్తూ ఉన్నారు, దౌర్జన్యంగా మా మీద దాడి చేస్తూ ఉన్నారు. దాట్ల నాగేశ్వరరావు రౌడీ షీటర్ కాబట్టి ఇప్పుడు భూమి మీదకి రాకుండా ఈయన బినామీ పేర్లతోటి ఫోన్లల్లా ల్యాండ్ మీదకి పోండి, ఎవరన్నా వస్తే కొట్టోన్లి, మోకళ్ళ సుధీర్ వాళ్ళ ఫ్యామిలీ వస్తే కొట్టోన్లి, తన్నోన్లి, గెదోన్లి, సంపోన్లి, వీలైతే అన్ని నేను చూసుకుంటా, కోర్టు కేసులైనా ఇంకేమైనా నేను చూసుకుంటా, మీరైతే ల్యాండ్ మీద పోన్లి, వాళ్ళని రానియకుండా చూసుకోవాలని ఇలా ఉసుగొలుపుతా ఉన్నాడు. ఒక జాతీయ నాయకుడు ఉండి ఏ జాతికి న్యాయం చేస్తా ఉన్నాడు? మాకి ప్రాణహాని ఉంది దాట్ల నాగేశ్వరరావు రౌడీ షీటర్తో. అలాగే గిరిజన నేతలకు కూడా ఇక్కడ హక్కు లేనటువంటి గిరిజన నేతల్లో కూడా ఉండొద్దు అంటాడు. గిరిజన నేతలకి భూమి అమ్ముతాడు. ఇందులో దాదాపుగా ఇప్పుడు 35 ఎకరాలని కూడా వెలమ ఓసీ కులానికి సంబంధించిన కుమ్రపోయిన జనార్దన్కి ఆయనకు 10 ఎకరాలు అమ్మిండు. ఎరకల కుమ్రపోయిన జనార్దన్ ఆయనకి 10 ఎకరాలు అమ్మిండు 30 లక్షలకి. నర్సంపేటలో ఉంటాడు ఎస్టీ ఎరకలతను విశ్వనాథం, అతనికి 5 ఎకరాలు అమ్మిండు. హన్మకొండలో ఉంటాడు అతను నాన్ ట్రైబు, అతనికి 5 ఎకరాలు అమ్మిండు. ఇంకా కొంతమంది హైదరాబాద్లో ఉండే అతనికి 10 ఎకరాల దాకా అమ్మిండు. ఇట్లా ప్రతి ఒక్కరికి ఇలా మా ట్రైబల్ ఉద్యోగస్తులకు కూడా భూములు ఇస్తా అని లక్షల రూపాయలు తీసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళకి భూములు ఇవ్వకుండా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టుకుంటా దౌర్జన్యంగా చేస్తూ ఉన్నాడు. ఈ నాగేశ్వరరావు పైన తగిన చట్ట ప్రకారం శిక్షించాలని, మా కుటుంబానికి న్యాయం చేయాలని నేను జిల్లా ఎస్పీ గారిని, పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుకుంటా ఉన్నాం. డిఎల్సి కమిటీ పెట్టి ఈ ల్యాండ్ ఎవరికి సంబంధించింది, పూర్వం నుంచి ఎవరు సాగు చేసిండ్రు అనేది కూడా అధికారులు ఎంక్వైరీ చేసి చట్ట ప్రకారం మా భూమి మాకు ఇప్పించాలని మేము అధికారులని కోరుకుంటున్నాం.